ఏవీ న్యూస్ కి స్వాగతం. ఫిబ్రవరి 28న జాతీయ సైన్స్ దినోత్సవం పురస్కరించుకుని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పెనుగొండలో సైన్స్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు, డ్రాయింగ్ పోటీలు, క్విజ్, ఉపన్యాస పోటీలను సైన్స్ మేళాను నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె యాదగిరి మాట్లాడుతూ విద్యార్థులు ప్రతి అవకాశాన్ని వినియోగించుకుంటూ ఉన్నత శిఖరాలను అధిరోహించాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు అంజయ్య, గురునాథరావు, హుసేన్, సత్యం, వెంకటగిరి, భీముడు, శ్రీనివాసరావు, మల్లేశం, విజయ్ చంద్ర, కిషన్, వీరేందర్, రవికుమార్, భాస్కర్, సిఆర్పి స్వాతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జాతీయ స్థాయిలో ఉపాధ్యాయుడు అనేది ఉండి కూడా దాని జాతీయ స్థాయిలో ఒక రోబోటిక్ ఎలక్ట్రానిక్ అనేది కొనసాగిందని చెప్పేసి మనకు తెలియడంతో ఈ సందర్భంగా సార్ను తన మాటల్లో తెలుసుకుందామని చెప్పేసి ఆలోచనతో ఇక్కడికి వచ్చాను. సార్, ఇది మీరు ఏ రకంగా కృషి చేశారు? ఇది ఎలా సార్ మీరు ఎలా సాధ్యమైంది? జాబ్ చేసుకుంటూ మళ్ళీ ఈ విధంగా మీరు ఎలా కృషి చేశారనేది మీ మాటలో చెప్తాను. గ్రామీణ ప్రాంతాల్లో బోధించడం అనేదే మన అదృష్టం. ఎందుకంటే ఆ విద్యార్థులకి బోధిస్తున్న క్రమంలో వారికి వచ్చేటువంటి ప్రశ్నలే మనకి కొత్త ఆలోచనలకు పునాదులు అవుతాయి. అయితే ఈ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి పేద పిల్లలనే కాకుండా ప్రతి విద్యార్థికి కూడా ఈ వైజ్ఞానిక శాస్త్రం అనేది అందాలనేటువంటి ఆలోచనతో నిరంతరం మన పాఠ్యాంశాలు బోధిస్తూ ఉన్నప్పుడు మాకు వారిలో ఉన్నటువంటి చిన్న చిన్న ఇబ్బందులు మేము గమనిస్తున్నటువంటి సందర్భంలో వారికి చెప్పే పాఠ్యాంశాలను బోధించే టైంలో వాళ్ళకి ఏ విధంగా మనం ఇంకా మంచిగా బోధించాలి అనేటువంటి ఆలోచన నుంచి వచ్చినటువంటివి ఈ యొక్క పరికరాలు. భౌతిక శాస్త్రం లోపల మనం ఏ విధంగా ముఖ్యంగా యాంత్రిక శాస్త్రం అనేటువంటి అంశం ఏదైతే ఉందో అది ఏ వయసు వారికైనప్పటికీ కూడా ఏ స్థాయిలోనైనా అది పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ స్థాయి వరకు కూడా విద్యార్థులకి ఒకంత భయం కలిగించేటువంటి అంశం. దాన్ని వాళ్ళకు ఆసక్తిగా ఆనందంగా ఇప్పుడున్నటువంటి మారుతున్న కాలంతో పాటు కనుక మన విద్యార్థుల యొక్క మనస్తత్వాన్ని గమనించినట్లయితే వారి లోపల ఏంటంటే ఆనందంతో నేర్చుకోవాలనేది, తర్వాత సులువుగా ఉండాలనేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి వారికి రోబోటిక్స్ అనేటువంటి పరికరం ద్వారా వారికి కనుక మనం చెప్పగలిగినట్లయితే వాళ్ళ ఆనందంతో ఆసక్తితో దీని పట్ల అట్రాక్ట్ అవుతూ వారు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని రూపొందించడం జరిగింది. దీని ద్వారా ముఖ్యంగా విద్యార్థులకి యాంత్రిక శాస్త్రం యొక్క పాఠ్యాంశాలు బోధించడమే కాకుండా వారి క్యారియర్కి సంబంధించి భవిష్యత్తు లోపల వారు ఏం చేయగలుగుతున్నారు, ఎటువంటి క్యారియర్ని ఎంపిక చేసుకోవాలనేటువంటి విషయం అర్థమవుతుంది. అదేవిధంగా వారికి ముఖ్యంగా ఈ రోజున ఈ జాతీయ సైన్స్ దినోత్సవం రోజున మేము విద్యార్థులు దీన్ని ప్రదర్శించడానికి ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏంటంటే వారికి విద్యార్థులకు ముఖ్యంగా ప్రాజెక్ట్ అంటే ఏంటి, ఎగ్జిబిషన్ అంటే ఏంటి, సెమినార్ అంటే ఏంటి, ఎగ్జిబిషన్ లోపల మనం మంచిగా ప్రదర్శన ఎట్లా ఇవ్వగలుగుతాం, అట్లాగే సైన్స్ మేళా లోపల ఏ విధంగా రాణించగలుగుతాం అనేటువంటి అంశాలను బోధిస్తూ వారికి అంటే హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ అంటాం, అంటే వాళ్ళు చేస్తూ నేర్చుకునేటట్టుగా ఈ యొక్క ఎగ్జిబిషన్ని మేము ఈ రోజున మా పాఠశాలలో నిర్వహిస్తున్నాం. అంతేకాకుండా చార్ట్స్ ప్రిపేర్ చేయడం ఎట్లా, సెమినార్లో ప్రజెంట్ చేయడం ఎట్లా, అట్లాగే ప్రాజెక్టుకి ఎగ్జిబిషన్కి ఉన్న ముఖ్యమైన వ్యత్యాసం ఏంటి, ఇటువంటి అంశాలని విద్యార్థులకు నేర్పడానికి గాను ఈ యొక్క కార్యక్రమాన్ని మా పాఠశాలలో ఈ యొక్క నేషనల్ సైన్స్ డే రోజున మేము తీసుకోవడం జరిగింది. సరే, నేషనల్ స్థాయిలో వెళ్ళినందుకు సార్కు మీరు ఏ విధంగా మీరు చెప్తున్నారు సార్? అభినందనలు కానీ ఏదైనా కానీ నా పాఠశాలలో డాక్టర్ బి గురునాథరావు జాతీయ స్థాయిలో మరి ఇంకా అనేక ప్రయోగాలతోటి దేశభక్తితో కొనసాగిస్తూ ముందు కూడా మా పిల్లలుగా భావిస్తూ మరి అనేక రకాల ప్రాజెక్టులు చేసినందుకు సార్లు మనస్ఫూర్తిగా అభినందిస్తూ విదేశపూర్తి కొనసాగాలని స్పెషల్ థ్యాంక్స్ సార్. ఏవీ న్యూస్ తరఫున కూడా మీరు ఇలానే మంచిగా చేసి పిల్లలను కూడా అభివృద్ధి పదంలోకి నడిపించాలనేది ఏవీ న్యూస్ తరఫున మేము కోరుకుంటున్నాం సార్.